మీరు చాలా కష్టమైన ప్రశ్న అడిగారు. చాలా ఆలస్యం అయిపోయింది. మీరు ఇప్పటికే జన్మ తీసుకున్నారు. నేను సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఒక విధంగా అన్ని పరిస్థితుల్లోనూ మన జీవితం యొక్క ఉద్దేశ్యం మనం చేయగలిగిన ఉత్తమమైన దానిని చేయటం అని నేను విశ్వసిస్తాను. రెండవది, హృదయాన్ని అన్ని పనులను చేయడానికి అనుమతించండి. ఎందుకంటే హృదయం మిమ్మల్ని తప్పు పనులను చేయనీయదు. అప్పుడది సరైన వైపుకే దారి చూపుతుంది. మూడవది, శాస్త్రీయ పరంగా జీవితం యొక్క ఉద్దేశం మన పరిణామం అనే విషయానికి వచ్చినప్పుడు ఈ జీవితం వికాసం చెందాలి. Purpose of life is to evolve. జీవితం యొక్క లక్ష్యం వికాసం చెందడం. నేను నా భౌతిక శరీర స్థాయిలో వికాసం చెందగలనా? ఇప్పుడు నేను ఒక గ్రద్దలా ఎగరటం, డాల్ఫిన్‌లా ఈదటం గురించి ఆలోచించగలనా? లేదు. నేనలా చేయలేను. అటువంటి మార్పు కోసం లక్షల సంవత్సరాలు అవసరమవుతాయి. నాకు అంత దీర్ఘాయువు లేదు. నాకున్న జీవితకాలంలో కేవలం నా వయస్సు పెరుగుతుందంతే. కాబట్టి శరీరం వికాసం చెందలేదు. మరొకటి ఆత్మ. ఆత్మ కూడా వికాసం చెందలేదు. అది స్వచ్ఛమైంది, మార్పు లేనిది. అది మార్పు లేనిది అయినప్పుడు దానిలో మీరు మార్పును ఎలా తీసుకొని రాగలరు? అది మార్పు చెందదు. When we read Vasishtha Sanhita, then we come to understand the purpose of life is to evolve the consciousness. మీరు వశిష్ఠ సంహిత చదివినప్పుడు జీవిత లక్ష్యం చైతన్యం వికాసం చెందటమని అర్థమవుతుంది. స్వామి వివేకానంద కూడా ఇదే విషయాన్ని భిన్నంగా చెప్తారు. మనందరికీ ఏదో ఒక స్థాయి చైతన్యం ఉంటుంది. He says, imagine this available consciousness, imagine it as a thin film of water. మనకు అందుబాటులో ఉన్న ఈ చైతన్యం రెండు మహాసముద్రాల మధ్యనున్న సన్నటి నీటి పొరగా ఊహించండి. మీరు ఊహించగలరా? రెండు మహాసముద్రాల మధ్య ఇరుక్కున్న సన్నని నీటి పొర లాంటిది. That is the level of our consciousness. He says, allow this thin film of consciousness to rise higher in superconsciousness and permit it to dive deeper. మన చైతన్యాన్ని, సన్న పొరలాంటి ఈ చైతన్యాన్ని ఉన్నతంగా అధిచేతన వరకు విస్తరింపచేసి ఉపచేతన లోతుల్లోకి మునిగేలా చేయగలగాలి. ఆయన ఈ సన్నని పొరలాంటి చైతన్యం అధిచేతనలో, ఉపచేతనలో రెండు దిక్కులా విస్తరింపచేయాలని సూచిస్తున్నారు. ఉపచేతనమనేది మన భూతకాలానికి అంటే గడచిన కాలానికి సంబంధించింది. అధిచేతన అనేది మన భవిష్యత్తుకు సంబంధించినది. ఇది నా అవగాహన. When we meditate as per heartfulness practices, we soar higher, we touch our most available level, state of consciousness. హార్ట్ఫుల్నెస్ పద్ధతిలో ధ్యానం చేసినప్పుడు ఉన్నతంగా మనకు వీలైనంత అందుబాటులో ఉన్న చైతన్యాన్ని తాకుతాము. ధ్యానంలో మనం అధిచేతనకు కదులుతాం. హార్ట్ఫుల్నెస్ పద్ధతిలో మనం సాయంత్రం నిర్మలీకరణ చేసుకున్నప్పుడు ఉపచేతన లోతులకు మునుగుతాం. ఆ విధంగా మనం గతంలో చేసిన కర్మలకు సంబంధించిన విషయాలను వదిలించుకుంటాము. మన చైతన్యాన్ని విస్తరింపచేసే పద్ధతి ఇది. అసలు విస్తరింపచేయాల్సిన అవసరం ఏమిటి? ఇది మరొక పెద్ద అంశం అవుతుంది. ఇప్పటి అంశానికి ముగింపుగా చెప్పాలంటే జీవిత ఉద్దేశ్యం మన చైతన్యం వికాసం చెందడానికి తోడ్పడటం. ఈ మెరుగైన చైతన్యంతో మనం రాజీ పడలేం.